గైస్ అందరికీ నమస్కారం అండి. మీ సత్య ఫుడ్ అండ్ ట్రావెల్స్. మీరు చూస్తారు కదా మా గోదావరి జిల్లా ఎంత అందంగా ఉందో చూస్తే. గోదావరి అండి, పక్కన చూడండి ఏటిగట్టు, పక్కన పాలన, పక్కన పల్లెటూరు, చాలా అందంగా ఉన్నాయి కదండి. మరి ఇన్ని వీడియోలు మీకు ఇప్పుడు దాకా పెట్టుకుని ఇలా తీసి ఇక ముందు నుంచి నేను అయితే మలేషియా వెళ్తాను, అక్కడ మీ వీడియోలు పెడతాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గైస్ మనం అయితే చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చాము. చూడండి, చెన్నై ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుందండి. రీసెంట్గా కట్టారు, ఇది మోడలింగ్ చేశారు, పైన డెకరేషన్ గట్రా చూడండి చాలా బాగుంది. ఇడైతే మా ఫ్రెండ్ నివిల్, ఇడి పేరు ఇటు తిరుచిరాపల్లి అండి, చెన్నై దగ్గర. అయితే మాకు బోర్డింగ్ పాస్ అన్నీ అయిపోయిన తర్వాత ఫుడ్ బ్లాగర్, మీకు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ఫుడ్ బ్లాగ్ వెళ్ళిన తర్వాత ఫుడ్ బ్లాగ్లో 2 రూపీస్ కండి మన దగ్గర ప్లాటినం కార్డు ఉన్న ఏటీఎం ప్లాటినం కార్డు ఉండాలండి. ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుకి ఏదైనా సరే 2 రూపీస్ యాక్సెప్ట్ ఉంటుందండి. మనం తినచ్చు, ఏదైనా తినచ్చు. అన్లిమిటెడ్ ఫుడ్ అండి, కాఫీ, టీ. చూడండి ఇవన్నీ అన్లిమిటెడ్గా పెట్టారు అక్కడ. ఫుడ్ ఐటమ్స్ అవుతాయి, మనం నచ్చింది తినచ్చు. దానికి ఎవరు ఎగ్జిబిషన్ పెట్టరు, ఎంత కావాలో అంత తినచ్చు. ఫ్రూట్ సలాడ్, అన్ని కేక్స్, స్నాక్స్ అన్నీ ఉంటాయండి మొత్తం. అలా ఫుడ్ బ్లాగ్లో మొత్తం చాలా బాగుంటుందండి. చూడండి డెకరేషన్ చాలా బాగుంది అక్కడ. అన్ని లెమనేట్ తిన్నాం. ఆల్కహాల్ కూడా ఇస్తారండి. ఆల్కహాల్ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఆల్కహాల్ అంతా తాగి వాళ్ళు తాగొచ్చు, అబ్జెక్షన్ ఏమీ లేదు. ఫ్లైట్ లోడింగ్ అయితే జరుగుతుందండి, చూడండి ఎలా జరుగుతున్నాయో. ఇలా బాక్స్లో తీసుకొచ్చి మన ఫ్లైట్లో కన్వేర్ బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్లో ఎక్కిస్తారండి మొత్తం అన్నీ కూడాను, లగేజ్ ఏ డ్యామేజ్లు కాకుండా. చూడండి, మీరు చూడొచ్చు అలా పెట్టారు లగేజ్ దాంట్లో. మన బ్యాగ్స్, మన ఏవైతే ఉన్నాయో అవి తీసి ఒక్కొక్కటిగా చాలా బాగా నీట్గా పెడతారు, ఏది డ్యామేజ్ కానివ్వరు. డ్యామేజ్ అవుతే కంపెనీకి, ఆ ఎయిర్ ఫ్లైట్ కంపెనీకి నష్టం అవుతుంది. నెక్స్ట్ అంటే కొంచెం లైట్గా ఇసురుతారు. చూడండి మొత్తాన్ని ఫ్లైట్లోకి వెళ్ళిపోతాయి. లోన ఒక అతను ఉంటాడు ఫ్లైట్లోను, అతను చదువుతూ ఉంటాడు. మినిమం మనకి 60 kg దాకా పట్టుకెళ్ళచ్చండి. 20 kg నుంచి 60 kg దాకా పట్టుకెళ్ళచ్చు. లగేజ్ అయిపోయింది, ఫ్లైట్లో కూర్చున్నామండి అక్కడ. చూడండి మరి వెళ్తాం లోనకి. మా నవిలిగడు ఫ్లైట్లో చాలా బాగుంటుందండి. చిన్న ఫ్లైట్ ఇది, కొంచెం చిన్నదంటే చిన్నది కాదు. సీట్లు కూడా బాగా చిన్నగా ఉంటాయి, కొంచెం దాంట్లో చాలా కష్టంగా ఉంటుంది కొంచెం. ఇవైతే మన మలేషియా రోడ్లు వెళ్తే చిన్న స్కిప్ తీసాను. దిగిపోయిన తర్వాత మరుసటి రోజు మార్కెట్కి వెళ్ళామండి. కాకరకాయలు, బెండకాయలు, దొండకాయలు, నిమ్మకాయలు, మనకి ఏం కావాల్సిన గుడ్లు అన్నీ దొరుకుతాయండి. మనకి ఇండియాలో ఏం దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి. కాస్ట్ బట్టి అక్కడ రేట్లు బట్టి కొంచెం అటు ఇటు ఉంటాయి. చూడండి అన్నీ ఉన్నాయి. తాత పోతే కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు అక్కడండి. ఆగేము, తాతని బొండం కొట్టమన్నాను, కొట్టించాడు. 4 బొండాలు మొత్తం 6 రింగిట్లు అండి. 12 రింగిట్లు అంటే మన డబ్బులు 120 రూపాయలు. 1 లీటర్ పైన వచ్చి ఉంటాయి నీళ్ళు. తాగి చూస్తేనే చాలా బాగున్నాయి. ఈవెన్ ఫ్రూట్ మార్కెట్ చూడండి, అన్ని ఫ్రూట్లు ఉన్నాయి ఇక్కడ. మలేషియాలో లీచీ పండు చాలా బాగుంటుందండి, బ్రౌన్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మార్కెట్ అయిపోయింది. ఇది బయట స్టేయింగ్ హాల్ ఒకటి ఉంటుందండి. ఇక్కడ కొన్నిసార్లు ప్రోగ్రామ్ జరుగుతుండే వాళ్ళ పండుగలకి. నేను ఇదే గట్టి మీద చాలాసార్లు వచ్చాను మలేషియాకి. అప్పుడు అంటే మన యూట్యూబ్ ఛానల్లో అట్లేదు. మలేషియా టెంపుల్ చూస్తున్నా చూడండి, చైనీస్ టెంపుల్. చైనీస్ ఎక్కువ ఉంటారు. చైనీస్ టెంపుల్ అండి, అది బుద్ధుడి దగ్గర ఉంటుంది లోన. మీకు నెక్స్ట్ వీడియోలో తర్వాత చూపిస్తాను మళ్ళీ వెళ్ళినప్పుడు. ఇదండి మార్కెట్, డబుల్ స్టేర్. ఈ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి అన్ని రకాల కూరగాయలు, మాంసాహారాలు అమ్ముతారు. మార్కెట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. రోడ్లు బాగుంటాయండి, చాలా చెత్త ఏం ఉండవు, అంతా క్లీన్గా ఉంటాయి రోడ్లన్నీ, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. గవర్నమెంట్ కూడా చాలా బాగా అవుతుంది. చూడండి, తర్వాత ఫిష్ మార్కెట్కి వెళ్ళాము. ఇక్కడ పాంప్లెట్లు, గోను సంచులు,
అయ్యో ఇంకా చాలా అన్ని రకాల పాంప్లెట్లు ఉన్నాయండి. బ్లాక్ అయితే తక్కువ రేటు, వైట్ అయితే బాగా ఎక్కువ రేటు అండి. రొయ్యలు ఉన్నాయి, చాలా టైగర్ రొయ్యలు, కింగ్ ఫిష్, చూడండి గోని సంచులు, రొయ్యలు, పార్లు తక్కువ రేటు బాగాను. పులివెందలు అంటారు కండి, అవి తోనా ఫిష్లు. దీనితో కేజీ తీసుకున్నాను. బాగుంది చూడండి. అయిపోయింది, మార్కెట్ అయిపోయింది. రోడ్డు అంటే అలా వెళ్ళిపోతుంది. ఇంకా మా డ్రైవర్ అయితే 80 స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాడు. తక్కువ 80 స్పీడ్. కంపెనీ ఫైన్ ఎత్తే కంపెనీ డ్రైవరే భరించుకోవాలండి, కంపెనీ ఏం భరించుకోదు. పోలీస్ ఫైన్ ఎత్తే సిగ్నల్ క్రాస్ చేసినా కానీ. రోడ్డు చాలా కటింగ్ చూసారు, పూల మొక్కలు అన్ని పెట్టి నీటి కటింగ్ ఉంటే చాలా బాగుంటాయి. సో మనలాగా ఫ్లెక్స్లు కడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అయ్యి చూడండి, ఇక్కడ చెరువు ఉంది. చెరువు మీకు ఒక ఐడియా ఉంటుంది. మన చెరువులు చూస్తే చెత్త చెదారం ప్లాస్టిక్ అన్నీ వేస్తుంటాయండి. ఈ చెరువుల్లో అటువంటి ఏమి వేయనివ్వరు. వేస్తే ఫైన్ వేస్తారు. ఎక్కడొక సీసీ కెమెరా పెడతారు. ఆ చెత్త వేసిన చేపలు పట్టుకొచ్చారు. నేను ఈరోజు పట్టిన వాళ్ళు లేరు, రోజు పడతారు అక్కడ చేపలు. అలా అయిపోయింది. మార్కెట్ అయిపోయిన తర్వాత మన సిటీ నుంచి 3-4 కిలోమీటర్లు మన రూము. ఇక్కడ 10 రోడ్డుకి బోర్డులు ఉంటాయి, మన వీధి నెంబర్ లాగా. దాన్ని బట్టి మన అడ్రస్ గూగుల్ మ్యాప్లో ట్యాక్సీ కానీ మనం తర్వాత ఇంక రోడ్డుకి వచ్చాము. ఈ రోడ్ నుంచి మా రూమ్ దగ్గర ఈ రోడ్ని కూడా చెప్తాను చూడండి. అశోక్ చెట్లు ఉంటాయి, ఆ టైపు మనకి చెట్లు చూడండి. ఇక్కడ ట్రీస్ బాగా ఎంత ఎక్కువ ఉన్నాయి కానీ ఇంకా బాగా పెంచుతారు ఇంట్లో కానీ. అందువల్ల ప్రతిరోజు వర్షమే. ఇక్కడ ఏ రోజు చూసినా వర్షం అండి. ఈ ఎడిటింగ్ చేస్తున్న ఫుల్ బయట వర్షం. చూడండి చెట్లు ఎంత బాగున్నాయి. అన్ని కొండలు, లోయలు, గుట్టలు ఉంటాయండి మొత్తం. ఇక్కడ పావులు, కోతులు అన్నీ మనలాగా ఉంటాయి. కానీ ఇక్కడ ఇవన్నీ యువతలు అన్నీ తినేస్తారు. మనం చూస్తున్నాం అంతే. చూడండి గుట్టలు ఇల్లు కొండల మీద ఉంటాయి. చాలా బాగుంటుంది లొకేషన్ అవుతుంది. సరే, వీడియో ఎంతమంది వచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.